Nepal China Metropolitan Bridge washed away in floods. At least 9 people were killed. National news: Air India crashes initial report to be submitted this week. Commenced in Simhachalam. CM Chandrababu and Minister Lokesh to participate in Mega PTM2 at Puttaparthi today. Assembly monsoon season meetings likely to be conducted in last week of August. Sports news: in cricket, India women secures first T20 bilateral series victory against England. Third test match between India and England to start today at Lord's. Thought for the day: you have to dream before your dreams can come to true. APJ Abdul Kalam. That's the end of the news. Thank you. ADH. Breathe. Verb. Gali pీల్చుట. Fish cat. విద్యార్థులు చదవడం రాయడం వచ్చేటట్లుగా చేయగలరని నా నమ్మకం. మరి 10th క్లాస్లో కూడా ఎక్కువ మార్కులు తీసుకురావడానికి నా వంతు సాయి శక్తుల ప్రయత్నిస్తున్నాను. మీకు అందరికీ కూడా భరోసా ఇస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు మాస్టర్కి ధన్యవాదాలు. అలాగే ప్రైమరీ సెక్షన్స్ నుంచి రమణమ్మ గారు. రమ్మ చెప్తారు. నేను ఈ ఊరు కోటలో నుండి నన్ను తెలిసిన ఇంట్లో సేవే కాకుండా మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట కావాలని నా ఉద్దేశం. దానికి ఇక్కడ పేరెంట్స్ అందరూ ఈ స్కూల్లో మంచి మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు మంచి సబ్జెక్ట్ అందిస్తారు, మన పిల్లల తెలివితేటలు ఉండాలి కానీ అన్ని రంగాల్లో పంపిస్తారు అనే నమ్మకం పెట్టుకొని మీరందరూ ఈ స్కూల్లో జాయిన్ చేస్తారని నా ఉద్దేశం.
ఆ పిల్లలకి శుభం కలగాలని నా అభిప్రాయం. శుభం పలుకుదాం, స్వర్ణాంధ్రకు ముందుగా శుభం పలుకుదాం. కళ్ళకపట మెరుగని పిల్లలే ఎల్లలని, కళ్ళకపట మెరుగని పిల్లలే ఎల్లలని, ఎల్లరకు బాగుగా చదువు సంజలబ్బాలని, ఎల్లరకు బాగుగా చదువు సంజలబ్బాలని, దేశమాత కీర్తి నేడు నింగి నేల నిండాలని, శుభం పలుకుదాం మనం శుభం పలుకుదాం, స్వర్ణాంధ్రకు ముందుగా శుభం పలుకుదాం. పాడి పంటలందించే రైతన్నల బాగలేచాలని, పాడి పంటలందించే రైతన్నల బాగుడి, అన్నపూర్ణాంధ్రావని ఆశలు నెరవేర్చాలని, తెలుగు నేల థ్యాంక్ యూ మేడం. మీ అందరికీ మేడం గారు తెలుసు, సిరియల్ సత్యనారాయణ మాస్టర్ శ్రీమతి గారు, మీ గ్రామస్తులు చైతన్య కుమార్ గారు. రామ్మా. పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు చైతన్య కుమారి. నేను మాడుగుల మండలం నుంచి వచ్చాను. ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంగ్లీష్ బోధిస్తున్నాను. పిల్లలందరికీ ఇక్కడ బాగా నేర్పిస్తాను. కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ ఎంపీఓ గారికి, అలాగే మా సెక్రటరీ గంగాధర్ గారికి వీళ్ళందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలాగే మరో మేడం గారు ఉన్నారు, బంగారపల్లి గారు. అంటే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, బంగారపల్లి చెప్తున్నాను. మా అనిల్ సార్ తాలూకా శ్రీమతి ఇప్పుడు వచ్చిన చైతన్య కుమార్ గారు, నాషా తాలూకా శ్రీమతి గారు, సిరియల్ సత్యనారాయణ శ్రీమతి గారు, రామమ్మ గారు, ఇప్పుడు తొమ్మిది మాసాలు దేవుడి మాసం మాట్లాడారు కదా, అతని శ్రీమతి ఇప్పుడు బంగారపల్లి గారు. సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను రావడం మండలం జిల్లా స్కూల్ నుండి ఇక్కడికి బదిలీపైన రావడం జరిగింది. అయితే నేను ప్రైమరీ సెక్షన్లో 3, 4, 5 పిల్లలకి మ్యాథ్స్ చెప్తాను. మ్యాథ్స్లో ఫండమెంటల్స్ అన్ని కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారాలు పిల్లలకి అందరికీ వచ్చేటట్టుగా నేను ప్రయత్నిస్తాను. పిల్లలు 3 స్కూల్ ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ప్రతి టీచర్ ఏం చెప్తారో ఒక గంట సేపు, అంటే ఇంటికి చక్కగా తల్లి అంటారు. అటువంటి తల్లి పిల్లవాడిని కేర్ తీసుకొని ఒక గంట సేపు కూర్చోబెట్టి చదివించండి. నా యొక్క రిక్వెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఇచ్చేవాళ్ళకి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంతతో టీచర్స్ తాలూకా పరిచయం అయిపోయింది. ఇప్పుడు మన హెచ్ఎం గారి తాలూకా అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది. కార్యక్రమం వివరాలు చెప్తారు. సభకి నమస్కారం. నేను ఇక్కడ 2023 జూన్ 8న హెడ్ మాస్టర్
Pond 5. Pond 5. Pond 5. Pond 5. Pond 5. Pond 5. మా స్కూల్ నుంచి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దీని గురించి మాట్లాడాలి. అంటే ఏంటంటే ముందు అందరం చెప్పాం, ఏదైనా గ్యాప్స్ ఉంటే అది మీరు ఆ టీచర్ని కలవడం ద్వారానే అవి రీప్లేస్ అవుతాయి తప్ప అది మీలో మీరు దాచుకుంటే అవి తెలియదు మాకు. అక్కడ మీ పిల్లవాడు ఇంటర్ ప్రతిరోజు లాస్ట్ ఇయర్ బిఫోర్ 2 years బట్టి నేను చెప్పేది అదే. ప్రతి పేరెంట్ మీటింగ్కి కూడా వచ్చినప్పుడు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఆ క్లాస్ సంబంధించి టీచర్స్ని కలవండి, ఎలా చదువుతున్నాడో అడగండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే 9 to 4. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. అడగమంటే చెప్పాను కదా, గొడవాడినట్టు తవ్వుకొచ్చినట్టు అలా కాదు, ఒక హార్మోనియస్ మేనర్లో మాట్లాడాలి. కరెక్ట్ సార్ ఇలా ఉంది చూడండి ఒకసారి అంటే మీకు మధ్య గ్యాప్ రాదు. అంటే అదే మాటని మనం ఒక కన్విన్స్ మోడ్లో మాట్లాడి వాళ్ళని అడిగినట్లయితే మీకు కావాల్సిన సమాధానాన్ని మీరు రాబట్టుకోవచ్చు. మీ గ్యాప్ కూడా అక్కడ మీకు రెక్టిఫై అవుతుంది. అది కొంచెం చూసుకోండి. ప్రతి ఒక్కరు ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరూ కూడా ఇఫ్ అపియర్ ద స్టూడెంట్ విత్ టీచర్స్. ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు పిల్లల్ని అడగండి. రెండోది ఏంటి అంటే టీచర్స్ని కలవండి ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్లీ. ఖచ్చితంగా మీరు టీచర్స్ని కలవాలి. ఏ ఒక్క పేరెంట్ స్కూల్లో కనపడరు, అది మీకు తెలిసింది. నేను చెప్పడం కాదు, నేను బ్లేమ్ చేయట్లేదు. ఉన్నవాళ్ళు ఒక 5 6 తప్ప ఇప్పుడు అందరూ కొత్తగానే ఉంటున్నారు. ఎందువల్లంటే తెలియదు. ప్రధాని మోడీ గారి ప్రోగ్రామ్ అండి. ఒక్కొక్కరు మేము ఇక్కడ రిజిస్టర్ చేసాం. గ్రీన్ పాస్పోర్ట్ కింద పిల్లలకి ఎంతమందికి ఏ పిల్లలకు కావాలో, ఏ మొక్కలు కావాలో, ఎన్ని మొక్కలు కావాలో రిజిస్టర్ చేస్తాం. వాళ్ళు వచ్చి ఈ మొక్కని క్లాసెస్లో తీసుకోవాలి. దీన్ని మీ తల్లి యొక్క రూపంగా భావించాలి. అదే ఆ నినాదం ఏంటంటే ఏక్ పెట్ కా మా నామ్ కా నామ్. మా అంటే తల్లి. ఆ మొక్క వేసి ఇది నా తల్లి అనుకుని పెంచాలి. ఆ ప్రోగ్రాం మా చీఫ్ గెస్ట్ గారు ఎవరు, మన శ్రీనివాస్ గారు వచ్చి పంపిణీ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది అంటే సెషన్ మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సెషన్ మనలో ప్లెడ్జ్ చేయాలి. ఈ ప్లెడ్జ్ మీకు ఇస్తాను. మీరు ఎవరైనా వచ్చి చెప్తే ఆ ప్లెడ్జ్ చేద్దాం. ప్రతిజ్ఞ ఏం చేయాలి మనం పిల్లల కోసం, భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల బాగుండడం కోసం మనం ఏం చేయాలనే మీద ఒక ప్లెడ్జ్ని ఫామ్ చేసి ఇచ్చింది గవర్నమెంట్. దాన్ని మనం ఇప్పుడు చేయాలి. ఎవరైనా
వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లల లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. I feel truly honored to speak a word about a very thoughtful and student-friendly initiative introduced by the government of Andhra Pradesh. The Talliki Vandanam scheme is 2025. Talliki Vandanam means solution of the mother. It is a meaningfully and heartfelt program that aims to honor to empower a mother by involving them directly in the students' education. Under this scheme, the government of providing 15,000 every year to the mother or graduated for every eligible student for first class to intermediate study in government school or colleges. Objective of this scheme in general amount to every intentions should be used for the children to buy learning material or digital tools, travel, hostel or examination related The main goal of this speech to the ensure that no child is forced to drop out of school due to provide or lack of a basic needs. Focus on the poor and underprivileged. The Talliki Vandanam scheme 2025 especially benefits students. But this 15,000 is not just money; it is trust. The government trust that we will use is usually so let us respected our mother and her sacrifice. Use this money only for education. Study hard and make our state family provide. Conclusion. The conclusion is Talliki Vandanam scheme 2025 is more than his financial program. It is beautiful tribute to motherhood and footstep toward equal education for all. Thank you, Amma. Thank you, Government of Andhra Pradesh. Jai Hind. I feel very happy to speak a few words about Talliki Vandanam. Talliki Vandanam means saluting mother, not just our own mother, but also our motherland and mother tongue. It teaches us to respect and thank those we have given us life, knowledge and identity. Today on this mega parents teachers meeting, I want to thank our government for providing 15,000 financial assistance. Now I am very happy to this opportunity learn and grow. That's the end of the news. Support
what thought to teach and guidely us every day. Our parents always support and encourage us at home. When teachers and parents work together with students, we feel more confident and motivated. We also get to know that we are doing well and we need to improve. I thank our school and education department for organizing this meeting. It was about the Talli Vandanam program. Talli Vandanam means saluting the mother, not just our own mother, but also our motherland and mother tongue. It teaches us to respect and thank those who have given us life, knowledge and identity. Today on this mega parents teachers meeting, I want to thank our government for providing 50,000 rupees financial assistance to students like me under this program. This amount is a great help to support our education, buy books, uniforms and other needs. We are truly grateful to our parents, our teachers and our ministers for giving us this opportunity to learn and grow. Let us all promise to use this support wisely and become responsible citizens. Thank you all. Jai Hind, Jai Hind. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎక్కువ మాట్లాడితే పేరెంట్స్ కూడా కొద్దిగా సిన్సియర్లీ కొంతమంది ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. దయచేసి ఇప్పుడున్న ఇక్కడ ఉన్న సిబ్బంది అంటే ఉపాధ్యాయులు అందరూ కూడా నేను రిపోర్టర్గా చేస్తూ అనేక పాఠశాలలు తిరిగేటప్పుడు చూశాను. అందరూ కూడా ఆయా పాఠశాలల్లో మంచి పేరున్న ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రస్తుతం మన పాఠశాలకు రావడం. అలాగని గతంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఉపాధ్యాయులు అందరూ చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు కూడా చాలా బాధ్యతగా చేశారు. చిన్నది రిక్వెస్ట్ ఏంటంటే, ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఒక ఇంట్లో పరిస్థితులు బాగోలేదంటే ఆ ఇంటి యజమాని మీద ఉంటుంది కాబట్టి, అలాగే ఒక పాఠశాల అభివృద్ధి కావాలంటే ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంత కష్టపడతారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయుల మీద ఉంటుంది. దయచేసి గతంలో నేను అన్నట్టుగానే పాఠశాలలో జాయినింగ్స్ ప్రతి సంవత్సరం కూడా తగ్గిపోతున్నాయి అంటే ఇక్కడ ఉపాధ్యాయులు తప్పుదం కాదు, కేవలం పిల్లల తల్లిదండ్రులదే తప్పు. చూడండి, ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చి ఇంగ్లీష్ ఎంత చక్కగా మాట్లాడారు. మేము చదువుకున్న రోజుల్లో అయితే 6వ తరగతి వరకు మాకు ఏబిసిడీలే వచ్చేవి కాదు, నాతో సహా. వాస్తవం చెప్తాను, స్కూల్కి వెళ్ళేసరికి ఇంగ్లీష్ మీడియం వస్తే ఎక్కడ ఏబిసిడీ చెప్పాలని భయపడిపోయాను నేనైతే. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అంటే ప్రభుత్వ పాఠశాలలో అంత చక్కగా పాఠాలు చెప్తున్నారు. మన ఇంగ్లీష్ మొక్కల కోసమే మన పిల్లల్ని మన కష్టపోయిన కష్టం అంతా కూడా దారిపోసి ప్రైవేట్ స్కూల్కి పంపించేస్తున్నాం. తర్వాత ఏంటంటే, ప్రైవేట్ స్కూళ్ళు వేసవి సెలవులు ఇచ్చిన వెంటనే వాళ్ళు ఒక డ్రైవ్ పెట్టుకొని ఇంటింటికి తిరిగి పిల్లల్ని బలవంతంగా అవ్వచ్చు, కాకపోతే అది వ్యాపారం అయిపోయింది, అది ఓపెన్గా మాట్లాడకూడదు నాకు తెలియదు. ఒక పిల్లల్ని కానీ జాయిన్ చేస్తే ఒక 1000 రూపాయలు 2000 వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. దానికి ఆశపడి వాళ్ళేమో మోటివేషన్ చేసేసి ఇక్కడ ఏం చెప్తారు, ఈ స్కూల్లో ఏం చెప్పరు, అక్కడైతే బాగుంటుంది అలా ఇలా అని చెప్పి పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్లో పంపించేస్తాం. దయచేసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోండి. మీతో పాటు మీ పక్కన ఉన్న పేరెంట్స్కి కూడా ఈ విషయం చెప్పండి. ఈ ప్రస్తుత రోజుల్లో అయితే గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నంత పాఠాలు ప్రైవేట్ స్కూల్లో ఎవరికి కూడా చెప్పట్లేదు. అక్కడ 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళే టీచర్స్. అక్కడ మనకి ఇక్కడ టీటీసీ చేస్తారు, బీఈడీ చేస్తారు, పీజీ చేస్తారు. ఎంత అనుభవం ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ పాఠశాలకు వస్తున్నారు. నేను చూస్తున్నాను, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ముఖ్యమంత్రి ఎలా అవుతాడంటే చెప్పలేదు, ప్రధానమంత్రి ఎలా అవుతాడంటే చెప్పలేకపోతున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని 2-3 తరగతి చదువుతున్న పిల్లల్ని కూడా మీకు ముఖ్యమంత్రి ఎలా అవుతాడంటే అది చెప్పగలుగుతున్నారు, ప్రధానమంత్రి ఏ విధంగా ఎన్నుకుంటారంటే అది చెప్పగలుగుతున్నారు.
అదే ప్రైవేట్ స్కూల్లో ఇంటర్ చదివినది కూడా ఆ సబ్జెక్టు తెలియట్లేదు వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ ఇయర్ వేసవి సెలవులో కొద్దిగా కష్టం అనిపించుకోకుండా నేనైనా ఇప్పుడు నా గ్రామం బాగోవాలంటే నేను రోజుకు 1 గంట 2 గంటలు కష్టపడాలి, ఒక సర్పంచ్ అయ్యండి. అలాగే మనం పనిచేస్తున్న పాఠశాల డెవలప్, ఇప్పుడు పిల్లలు స్ట్రెంత్ తగ్గిపోతుంది అనుకోండి, ఆ పాఠశాల కూడా అలాగే నీరసపడిపోతుంది. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు ఉండవు. ఎందుకులే ఆ పాఠశాల పిల్లలు ఎవరు అంటారు, ఇంకెందుకులే అన్నట్టు అయిపోతుంటారు. ఉపాధ్యాయులు దయచేసి ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా మంచి ఉపాధ్యాయులు, కష్టపడతారు. వేసవిలో రోజుకు 1 గంట కేటాయించి ప్రైవేట్ స్కూళ్ళ కంటే మీరే ముందు వచ్చి డ్రైవ్ చేసి పిల్లల్ని ఎక్కువ జాయిన్ అయ్యేటట్టు, ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారు అవనివ్వండి, హై స్కూల్ హెచ్ఎం గారు అవనివ్వండి, మీ స్టాఫ్తో పాటు మీరు కొద్దిగా సమయం కేటాయించి అదొక కార్యక్రమం చేపడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ సరదాగా ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రేమగా వారి పక్కన కూర్చొని తెలుసుకోవాలి. ఆ రోజు పాఠశాలలో ఏ సబ్జెక్ట్ హోంవర్క్స్ ఇచ్చారో తెలుసుకోవాలి. వారికి ఇష్టమైన సబ్జెక్ట్ హోంవర్క్ ముందుగా చేసుకోమని చెప్పి అక్కడే ఉండి ఆ అంశానికి సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానం రాబడుతూ ఉండాలి. ఏదైనా సబ్జెక్ట్ కఠినంగా ఉందని గమనిస్తే పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని వివరిస్తూ వారితో హోంవర్క్ పూర్తి చేయించాలి. చదువుతో వెనుకబడిన పిల్లలను అందరి ముందు హేళన చేయకుండా ప్రయత్నిస్తే బాగా చదవగలవు అని ప్రోత్సహించాలి. ఎవరెవరితో ఆడుకోవాలని ఇష్టపడుతున్నారో వారిని మీరు గమనించాలి. ఎవరంటే భయపడుతున్నారో, అయిష్టంగా ఉన్నారో అనునయంగా అడిగి తెలుసుకోవాలి. ఖాళీ సమయంలో పిల్లలకు చిన్న చిన్న కథలు, మీ కుటుంబాల్లో పెద్దల గొప్పతనం గురించి సరదాగా చెప్పాలి. మన పాఠశాల పరిసరాల ప్రాంతాలలో పొగాకు ఉత్పత్తి అమ్ముకొని నిషేధించటకు చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులుగా మీరందరూ మీ పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పాఠశాలలో ఈగల్ క్లబ్ ఏర్పాటు చేశాము. Pond 5.